మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమ మైనింగ్ పై అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజా సంఘాలు ప్రజా వేదికలు లోకాయుక్తను ఆశ్రయించగా నిన్న లోకాయుక్త కమిషన్ బొమ్మల రామారం మండలాన్ని సందర్శించింది. బొమ్మల రామారం మండలంలో ఉన్నటువంటి క్రషర్లను సందర్శించినప్పుడు నివ్వెరపోయేటువంటి వాస్తవాలు బయటపడ్డాయని చెప్పవచ్చు. ఎందుకంటే లోకాయుక్త కమిషనే ఒకానొక సందర్భంలో చాలా తీవ్రంగా అధికారుల మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే బొమ్మల రామారం మండలంలో ఉన్నటువంటి 30 క్రషర్లకు సంబంధించి మొత్తం కూడా 15 నుంచి 20 క్రషర్లు మొత్తం కూడా వాళ్ళంతా తిరగడం జరిగింది. లోకాయుక్త ఎస్పీ వెంకట్రావు గారు, అదేవిధంగా డిఎస్పీ విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో మైనింగ్ ఏడి రాఘవరెడ్డి, అదేవిధంగా మైనింగ్ సేఫ్టీ డైరెక్టర్ సంపత్ కుమార్, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, అదేవిధంగా ఎంఆర్ఓ శ్రీనివాసరావు, స్థానిక ఎస్ఐ శ్రీశైలం ఆధ్వర్యంలో ఒక బృందం అయితే మొత్తం కూడా ఇక్కడ తిరగడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ వెంకన్న కూడా ఈ బృందంలో పాల్గొన్నాడు. మరి నిజంగా బొమ్మల రామారం మండలం ఉన్నటువంటి క్రషర్ల పరిస్థితి చూసినట్లయితే ఒక అగమ్య గోచరంగా తయారైందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఈ క్రషర్లకు సంబంధించి పర్మిషన్స్ ఒక దగ్గర, అదే విధంగా తవ్వడం ఒక దగ్గర. ఆ తవ్వడం కూడా మొత్తం కూడా మైనింగ్ సంబంధించి ఏ ఒక్క చట్టాన్ని కూడా వాళ్ళు చట్ట ప్రకారం తీసినటువంటి సందర్భాలు లేవని చెప్తున్నారు. ఎందుకంటే లోకాయుక్త కమిషన్ అయితే నివరపోయినటువంటి వాస్తవాలను అయితే బయట పెట్టని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ ఒక్క క్రషర్ కు సంబంధించి ఒక మైనింగ్ సంబంధించి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం ప్రకారము ఇక్కడ తేలినటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా ఈ బొమ్మల రామారం మండలం ఉన్నటువంటి క్రషర్లు అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో కోపదిక్కులైనటువంటి పరిస్థితి. నిజంగా మరి లోకాయుక్తకు వెళ్ళినటువంటి ప్రజా వేదికకు సంబంధించి వాళ్ళంతా సభ్యులు కూడా నిన్న వాళ్ళకి మొరపెట్టుకున్నారు, లోకాయుక్తకు వివరించారు. నిన్న వాళ్ళతో పాటు వాళ్ళు ఉన్నారు. మొత్తం కూడా వివరించినటువంటి సందర్భంలో ఏ పర్మిషన్ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఎప్పటి వరకు ఉన్నాయని చెప్పి తీసుకున్నట్లయితే మొత్తం కూడా లీజులు ఒకరి పేరు మీద, ఆ లీజు నుంచి ఇంకోరికి ఇచ్చినప్పుడు ఒక దగ్గర లీజు ఉంటే ఇంకో దగ్గర తీయడము, ఒకే మైనింగ్ సంబంధించి లీజును ఇద్దరికి ఇవ్వడము. నిజంగా ఏది ఏమైనప్పుడు మనం చూస్తున్నాం. నిన్ననే లోకాయుక్త కమిషన్ వచ్చి హెచ్చరించింది. అయినా కూడా చూడండి, మనం చూసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడ మళ్ళా అక్రమ మైనింగ్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏమనంటే వీటికి లీజులు ఉన్నాయి, వీటికి మైనింగ్ ఏడిని అడిగితే ఇక్కడికి వీటికి కొంచెం పర్మిషన్స్ ఉన్నాయి అంటారు. కానీ ఈ పర్మిషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో 6 మీటర్ల క్యూబిక్ తీయాల్సినటువంటిది 100 మీటర్ల పైగా తీసినటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న లోకాయుక్త మరొకటి విషయం మీద సీరియస్ అయింది. ఎందుకంటే ఏవైతే మైనింగ్ తీశారో అక్కడ ఉన్నటువంటి క్వారీలో మొత్తం కూడా కలుషితమైతే నీరుంది. ఈ నీటికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ల్యాబ్కు పంపించమని వాళ్ళని కూడా అక్కడే ఉండి హెచ్చరించారు. మనం చూస్తున్నాం ఇవే క్వారీలో ఉన్నటువంటి ఈ గుంతల్లో ఉన్నటువంటి నీటిని కూడా మనం చూస్తున్నాం, విజువల్స్ లో చూస్తున్నాం. మరి పక్కన చూస్తున్నాం పెద్ద పెద్ద బండరాళ్లను ఉదయం పూటనే బ్లాస్టింగ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈ ఉదయం వేళల్లో బ్లాస్టింగ్ చేస్తూ చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు భయపడుతున్నారు. గ్రామంలో కూడా వాళ్ళు సందర్శించారు. ఏ గ్రామాల్లో అంటే పక్కనటువంటి రామలింగంపల్లి కావచ్చు, ఇవన్నీ గ్రామాలు తిరిగినప్పుడు మొత్తం కూడా పగుళ్ళు వచ్చాయి. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున వారికి వివరించడం జరిగింది. నిజంగా మరి వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారంటే ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయ వనరులుగా ఉన్నటువంటి మైనింగ్ పైన మైనింగ్ అధికారులే పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏడీ కావచ్చు, మైనింగ్ సేఫ్టీ అధికారిని లోకాయుక్త నిలదీసింది. ఏమని చెప్పండి, వీళ్ళు ఎంత రాయల్టీ పే చేస్తున్నారు, ఇది ఏ రాయి తీసుకువెళ్తున్నారు, ఈ కంకర ఎంత తీసుకుపోతున్నారు, ఈ విధంగా బండలు ఏ విధంగా వెళ్తున్నాయి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాధానం మాత్రము మౌనమే సమాధానం అని చెప్పవచ్చు. ఎందుకంటే మరి వాళ్ళకి లీజులు ఎంత ఉన్నాయని చెప్పి అడిగితే ఆఫీస్కి సబ్మిట్ చేస్తాము, రేపొచ్చి కలుస్తామని చెప్పి ఈ విధంగా సమాధానాలు మాత్రము ఒక డిఫరెంట్ గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా నివ్వెరపోయినటువంటి వాస్తవము. మరి మైనింగ్ ఏడి సమాధానం చెప్పడు, మైనింగ్ సేఫ్టీ అధికారి డైరెక్టర్ సమాధానం చెప్పడు. మరి ఎంత రాయల్టీ అనేది ప్రభుత్వంకు రావాల్సినటువంటి ఆదాయాన్ని ఇదంతా కూడా ఈ పక్కదారి పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రాయల్టీ పే చేస్తే ప్రభుత్వ వనరులు, ఇది మైనింగ్ అనేది ప్రభుత్వ వనరులు. ఒకవైపు పర్యావరణ ప్రేమికులు చెప్తున్నారు, సుమన్ టీవీకి ఎన్నోసార్లు కాల్ చేస్తారు, మనం కూడా మైనింగ్ మీద సుమన్ టీవీ ఎన్నో కథనాలు ఇచ్చింది. ఈ బొమ్మల రామారం మండలంలోనే దరిదాపు ఎన్నో క్వారీలు తిరిగాం మనము. అదే విధంగా ఈ జిల్లాలో భూదాన్ పోచంపల్లి అయితేనేమి, ఆలేరు,
రాజాపేట, బీబీ నగరు, అదేవిధంగా ఈ యాదగిరిగుట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రషర్లకు సంబంధించి ఎన్నో కథనాలు కూడా సుమన్ టీవీ ఇచ్చింది. ఈ ప్రజా వేదికకు సంబంధించి జంగయ్య కూడా మనతో మాట్లాడాడు. దానికి సంబంధించి మొత్తం కూడా మనం స్టోరీలు ఇచ్చాము. మరి ఏది ఏమైనప్పటికీ పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అందమైనటువంటి గుట్టలు కొల్లగొడుతున్నారు, పచ్చని ప్రకృతి చెట్లను నాశనం చేస్తున్నారు, మొత్తం కూడా ఉల్లంఘన చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం కూడా అక్రమ మైనింగ్ అని చెప్పవచ్చు. వందలాది లారీలు బయటకు వెళ్తుంటాయి. ఆ లారీలకు సంబంధించి ఏ ఒక్క లారీ కూడా నెంబర్ లేనటువంటి పరిస్థితిలో ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట అంటే ఒక సమయం అంటూ ఉంటది బాంబ్ బ్లాస్టింగ్ సంబంధించి. ఆ సమయం లేకుండా ఇష్టానుసారంగా ఈ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు, ఆ శబ్దాలతో భయపడినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే ఈ జిలిటిస్ట్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ సంబంధించి వాడేటువంటి పదార్థాలను ఎక్కడ నిల్వ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏమైనా రూమ్ ఉందా అని చెప్పి అడిగినప్పుడు దాదాపు 10 నుంచి 12 క్రషర్ల దగ్గర ఎలాంటి రూమ్ అనేది లేదు. ఎక్కడ కూడా వాళ్ళు అక్కడ దాన్ని నిల్వ చేస్తలేరు, బయటనే బహిరంగంగానే పెట్టారు. ఆ బహిరంగంగా పెట్టినప్పుడు లోకాయుక్త చాలా సీరియస్ గా ప్రస్తావించింది. ఇది కనుక పేలిందనుకో ఎంతవరకు విధ్వంసం జరుగుతుందని చెప్పి అడిగినప్పుడు మైనింగ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ లీజు తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే లైసెన్స్ దారులు కావచ్చు, అంటే ఆ బ్లాస్టింగ్ చేయడానికి లైసెన్స్ కూడా ఉండాలి. ఆ లైసెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఒకవైపు పేలుడు పదార్థాలు ఇక దీనికి వాడేటువంటి పదార్థాలు బయటనే పెడుతున్నారు, దానికి సరైనటువంటి రూము లేదు, నిల్వలు లేవు. ఈ విధంగా అంటే మొత్తం కూడా మైనింగ్ లో అక్రమాలే జరుగుతున్నాయి. ఈ మైనింగ్ సంబంధించి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి పడుతుందని చెప్పి లోకాయుక్త అయితే గమనించింది. దానికి సంబంధించి మైనింగ్ అధికారులు నిలదీసింది. ఆ మైనింగ్ అధికారులు మాత్రం చెప్పేటువంటి సమాధానం మాత్రము శూన్యమని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నోసార్లు సుమన్ టీవీ కూడా మైనింగ్ అధికారులకు కాల్ చేసినప్పుడు దానికి మనకు చెప్పేటువంటి సమాధానం మాత్రము ఎప్పుడు కూడా వస్తున్నాం, సర్వే చేస్తాం, తిరుగుతాం, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లీజులను పరిశీలిస్తాము, ఆ లైసెన్స్ చూస్తామని చెప్తారు తప్ప ఎప్పుడు కూడా రానటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. సుమన్ టీవీ ఎన్నోసార్లు విన్నవించినా కూడా వాళ్ళు పట్టించుకోలేటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మనకు ఫోన్ చేశారు. ఈ గ్రామానికి సంబంధించి చాలా మంది ప్రజలు మనతో మాట్లాడారు. వాళ్ళంతా కూడా సార్ మొత్తం కూడా మా ఇళ్ళని ధ్వంసమయ్యాయి, ఒక్క రూపాయి కూడా వారు రాయల్టీ చెల్లించలేదు మాకని చెప్పి ఆ గ్రామస్తులు కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జెనెటిక్ సంబంధించి వాహనం వెళ్తుంది, మొత్తం కూడా ఎక్స్ప్లోజివ్ కంపెనీకి సంబంధించి వాహనం అయితే ఇక్కడి నుంచి వెళ్తుంది. మరి అది దానికి ఆ వాహనానికి సంబంధించి మరి ఏ విధమైనటువంటి దానికి పర్మిషన్ ఉంది, ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఉందా లేదా, లేదంటే ఆ పదార్థాలు ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, మరి అక్కడ సంబంధించి ఇక్కడ కనీసము మనం చూస్తున్నాము ఎక్కడ కూడా ఒక రూమ్ లేనటువంటి పరిస్థితులు ఈ మైనింగ్ అయితే నడుస్తుంది. నిజంగా బొమ్మల రామర మండలం కావచ్చు, ఇక్కడ పెద్ద పర్వతపూర్ కావచ్చు, రామలింగంపల్లి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి క్రషర్లకు సంబంధించి నిన్న లోకాయుక్త వచ్చినప్పుడు మాత్రము పెద్ద ఎత్తున అక్రమాలు అయితే బయటపడ్డాయి. ఈ అక్రమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదని చెప్పారు. ఖచ్చితంగా లోకాయుక్త నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి నోటీసులు అయితే ఇష్యూ చేస్తాము. వీళ్ళకి మాత్రము లీజు తీసుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వారికి కావచ్చు, ఖచ్చితంగా నోటీసులు అయితే ఇష్యూ చేస్తామని చెప్పారు. ఎందుకంటే దానికి సరైనటువంటి పత్రాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక నెల రోజుల సమయం అయితే ఇచ్చి దానికి సంబంధించి మొత్తం కూడా లేనట్లయితే మొత్తం కూడా మైనింగ్ ను రద్దు చేస్తాము, లీజును రద్దు చేస్తామని చెప్పినటువంటి సందర్భము. ఒకవైపు బొమ్మల రామారంలో కొన్ని రామలింగంపల్లికి సంబంధించి కొన్ని క్రషర్స్ మాత్రము ప్రభుత్వ భూముల్లో ఉన్నాయి. వాటిపైన మనం ఎన్నో నుంచి పోరాటం చేస్తున్నాము. ఆ ప్రభుత్వ భూములకు సంబంధించి క్రషర్లను కూడా చూడాలి. ఆ లీజ్ అనేది ఎప్పుడుంది, ఎట్లా తీసుకున్నారు, ఆ లీజ్ తీసుకున్న వ్యక్తి ఎవరికి ఇచ్చారనేది కూడా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. ఇప్పటికైనా అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, ఇటు మైనింగ్ అధికారులు వీళ్ళంతా కూడా తిరగాలి. మొత్తం కూడా యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ నడుస్తుంది కాబట్టి మొత్తం ప్రభుత్వ వనరులకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతారు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలి. స్థానిక కలెక్టర్ దూకుడుగా ఉన్నాడు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ మైనింగ్ సంబంధించి అన్ని కూడా ఎన్నున్నాయి మొత్తం జిల్లాలో అని చెప్పి తిరిగి వాటన్నిటికీ పర్మిషన్స్ ఎంత ఉంది అని చెప్పి కూడా చూడాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ పైన కూడా ఉంది. కాబట్టి కలెక్టర్ కూడా మొత్తం కూడా తిరగాలని చెప్పి సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది, గ్రామ ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా
ముఖ్యంగా నిజంగా నివరపోయేటువంటి వాస్తవాలు ఏంటంటే అక్రమ మైనింగ్ సంబంధించి ఉదయం వేళనే పెద్ద పెద్ద లారీల బండరాలతో ఈ రోడ్ల మీకే వెళ్తుంటే చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కంకర, ఒకవైపు బండరాళ్ళు, ఒకవైపు అంటే మొత్తం కూడా ఏ ప్రోడక్ట్ బయటికి వెళ్ళాలని కూడా పెద్ద పెద్దటువంటి తిప్పల ద్వారా వెళ్తున్నారు, చాలా అతివేగంగా వెళ్తున్నారు, ఎన్నో ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితి మనం చూసాం. మొన్న శ్రీనివాసపురం సంబంధించి కార్మికులు కూడా చనిపోయారు. అదేవిధంగా భూదాన్ పోచంపల్లి క్వారీలో ఇంజనీరింగ్ విద్యార్థులు పడి చనిపోయారు. ఎందుకంటే ఆ క్వారీలు తీసినప్పుడు క్వారీలకు సంబంధించి ఆ క్వారీలను మూసివేస్తలేరు. ఆ మూసివేయన పరిస్థితుల్లో అక్కడ వర్షం వల్ల నీళ్లు రావడం వల్ల ఆ నీళ్లలో పడి చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇట్లా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి బ్లాస్టింగ్ చేసే వారికి లైసెన్స్లు ఉండాలి. ఆ లైసెన్స్లు కూడా కొంతమందికి లేనటువంటి పరిస్థితి. ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారే ఈ అక్రమ మైనింగ్ సంబంధించి ఈ మైనింగ్ అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి వీరిపైన మాత్రం కొరడా చూపించాల్సినటువంటి బాధ్యత మైనింగ్ అధికారులపై ఉంది. కానీ వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నారు. మరి లోకాయుక్త మాత్రం నివ్వరపోయినటువంటి వాస్తవాలను అయితే వెల్లడించింది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ విధంగా ఉంటాదని చెప్పి అసలు వాళ్ళు కూడా ఊహించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కి అతి దగ్గర ఉన్నటువంటి యాదాద్రి జిల్లా నుంచే అక్రమంగా అన్ని వెళ్తుంటాయి. మరి అక్రమ రవాణా పైన కూడా నిఘా పెట్టాలని చెప్పి లోకాయుక్త కూడా కోరినటువంటి పరిస్థితి. కాబట్టి ఇకనైనా ప్రతి అధికారి రావాలి, ప్రతి అధికారి ఇక్కడ మొత్తం కూడా తిరగాలి. దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులండి. ఆ ప్రభుత్వ ఆదాయాన్ని కూడా ప్రజలే సేకరించాలనా, ప్రజలే ఇప్పించాలనా? ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వము అధికారులు గుర్తించుకొని ప్రభుత్వ ఆదాయాన్ని గండికి పడుతుంటే వారికి ఫైన్ వేయాల్సింది పోయి వారికి ఒత్తాసు పలకడం అయితే చాలా మంది చర్చించుకుంటున్నారు. చాలా మంది ప్రజలైతే వారితో చెప్పినటువంటి విషయం ఇది. యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి క్లస్టర్లకు సంబంధించి లోకాయుక్త చెప్పినటువంటి విశేషాలు. లోకాయుక్త కమిషన్ మాత్రం చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అధికారులు కూడా ఏమి సమాధానం చెప్పక మౌనమే సమాధానంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇది యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి మైనింగ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.